పేరు ఎంతో స్టార్ట్ అవుతుందా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణాలని ఇలా ఉంటుంది అని చెప్పడానికి అనేక మార్గాలున్నాయి. అలాంటి ప్రక్రియలో భాగమే పేరు యొక్క మొదటి అక్షరం. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజు కూడా తాళపత్రం ఎం అనే అక్షరంతో ప్రారంభమైన వ్యక్తుల లక్షణాలపై మరిన్ని వివరాలను అందిస్తుంది. మీ పేరు ప్రారంభంలో ఎం అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది అనే విషయాలని ఈరోజు తెలుసుకుందాం. ఎం అనే పేరుతో మొదలవుతున్న వ్యక్తులు చాలా విశ్వసనీయమైన, కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం గలవారు. అలాగే అక్షరం ఎం పేరుతో మొదలైన వ్యక్తులు ఎప్పుడూ రాబోయే వాటి గురించి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. వారి చుట్టూ ఉన్న కొత్త విషయాల గురించి ప్రయోగాలు చేయడానికి చాలా బలమైన భావనలు కలిగిన వారై ఉంటారు. సంప్రదాయాలు, నైతిక విలువల విషయంలో చాలా ఉన్నత భావాలు, స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎక్కువ శాతం కలిగి ఉంటారు. జీవితంలో చాలా విషయాలను కూడా సాధించే విజయాల్లో అవకాశం ఉంది. మీరు సాధారణంగా పని ఆర్థిక ప్రజలకు మరియు వారు చేసే పనులకు మనసు పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పేరు ఎం అనే అక్షరంతో మొదలైతే క్రమశిక్షణలో కూడా, నిజాయితీ పరంగా కూడా అధిక ప్రమాణాలు కలిగి ఉంటారు. వారి జీవితంలో పనుల గురించి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా, ఆచరణీయమైన, నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులు అని చెప్పవచ్చు. ఇంకా వారి పరిమితులు మించిపోతున్నప్పుడు ఈ మాత్రమే ఈ వ్యక్తులు చాలా అస్థిరంగా ఉంటారు. ఒకవేళ వారి సహనం కనుక పరీక్షిస్తే దూకుడుగా మారిపోతారు. అలాగే వారికి సంబంధించిన విషయాల గురించి, భవిష్యత్తులో జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి తమకు కావలసినంత సమయాన్ని వెచ్చిస్తారు. వీళ్ళు కొన్నిసార్లు వారి అభిప్రాయం కనుక సరైనది అని వారు నమ్మితే వారు స్వార్థం వ్యక్తిగా కూడా మారిపోతారు. ఇంకా ఎం అనే పేరుతో మొదలైన వ్యక్తులు శృంగార భరితమైన, చాలా రొమాంటిక్గా చెప్పవచ్చు. అలాగే ఎక్కువ శాతం కూడా సిగ్గును కూడా కలిగి ఉంటారు. ఇంకా వీరు ప్రకృతిలో చాలా కళాత్మకమైన వారు మరియు జీవితంలో చాలా అనుభవాన్ని కలిగి ఉంటారు. ఒకసారి కనుక సౌకర్యవంతమైన ఫీల్ అవుతే చాలా ఫ్రీగా మాట్లాడేస్తారు. ఇదండి, మీ పేరు ప్రారంభం అక్షరం ఎం అని ఉంటే మీ వ్యక్తిత్వం ఈ విధంగా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక గమనిక, ఇది అన్నీ కూడా ఇలాగే ఉంటారు అని దీని అర్థం అని కాదు. కొంతమంది పరిశోధన జరిపినప్పుడు ఎక్కువ శాతం లక్షణాలు ఇవి కావడం వల్ల వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందని చెప్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.